అల్లం రసం పెట్టారు అంకుల్, వెల్లుల్లి రసం పెట్టారు, నిమ్మరసం పెట్టారు, అలాగే యాపిల్ వెనిగర్ ఉంచారు. ఈ 4 ఐటమ్స్ తో మీరు ఇప్పుడు ఏ మూలికలు తయారు చేయబోతున్నారు? ఇప్పుడు ఇది ఒక దివ్య ఔషధం, అంటే ఒక సిరప్. ఓకే. ఇప్పుడు చాలా మంది హార్ట్ బ్లాకేజెస్ అని, ఇక్కడ ఛాతీల నొప్పి అని, రకరకాలుగా కొలెస్ట్రాల్ పెరిగిందని రకరకాల ప్రాబ్లమ్తో బాధపడుతుంటారు. గుండె దడ కూడా చాలా మంది. గుండెకు సంబంధించింది, గుండె ఒక మోటార్ మనకు. ఆ మోటార్ అనేది ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. ఏదైనా చిన్న నొప్పి రాగానే ఇలాంటిది ఒక మందు, ఇలాంటిది ఒక తయారు చేసుకొని కనుక ఒక 3 నెలల పాటు ఏదైనా కూడా, ఏ ఔషధమైనా ఒక 2-3 నెలలు వాడాలి. అంతేగాని ఏదో ఈరోజు ఏంగానే రేపటి వరకు కాదు. అయితే మనం ఏంటంటే దీన్ని ఒక అర లీటరు ఫస్ట్ అల్లం రసం పోయాం, అదే ఇలా ఇనుప కళాయిలనే చేయాలి. ఇది వాస్తవంగా. ఎందుకంటే ఇనుప కళాయిలో అయితే ఏంటంటే శుద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు తయారు చేస్తున్నా కూడా ప్రతిదీ ఇనుప కళాయిలోనే చేస్తున్నారు కదా? అవునండి. ఓకే. నిమ్మరసం, వెల్లుల్లి రసం, యాపిల్ సైడర్ వెనిగర్. ఇది ఏదైనా తీసుకొచ్చి ఉంటారా మార్కెట్ లో దొరికేది, లేకుంటే ఇది కూడా మీ దగ్గర దొరుకుతుంది అంటారు? అంటే జనరల్గా మేము ఇంతకుముందు తయారు చేస్తే కానీ ఇప్పుడు కొద్దిగా బిజీ కారణంగా దాన్ని తయారు చేయలేక మేము కూడా బయట కొనుక్కొచ్చుకుంటున్నాం. ఈ 2 లీటర్లు ఇది మినిమం 30%, అంటే 600 ml బాయిల్డ్ అయ్యి 1400 ml అయ్యే వరకు బాయిల్ చేయాలి. అంటే ఒక సిలిండర్ మొత్తం అయిపోతుందంట? లేదు, కొద్దిగా జస్ట్ ఒక 25 మినిట్స్లో అయిపోతుంది. 25 మినిట్స్లో కొద్దిసేపు మంట పెడితేనే ఇందాక అట్లా ఆవిరైతుంది. కాబట్టి ఇది ఇంట్లో చేసుకునే ప్రక్రియ. హార్ట్ బ్లాకేజెస్ అని రకరకాలుగా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు. ఇట్లాంటి చిన్న ఇది ఒక ఆయుర్వేద గ్రంథాలలో ఉన్న చిట్కాలు ఇవన్నీ. మా గురువులు మాకు బోధించింది ఇయే. ఇట్లాంటివి నేను ఒక 1500 చిట్కాలు చెప్తాను మీకు. 1500 బాడీలో ఉన్న ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు ఇందాక మోకాళ్ళ నొప్పులకు చిన్న చిట్కా అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గుండె జబ్బులకు అయితే స్టంట్ వేస్తారు, హార్ట్ బ్లాకేజ్ అని రకరకాలుగా. ఇక ఒక్కొక్క ఆయనకు హార్ట్ సీజ్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ రాగానే స్పాట్లో చనిపోతుంది. రాత్రి కనపడి ఉదయం చనిపోతారు. ఇది కనుక తయారు చేసుకొని ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు, ఒక టీ గ్లాస్ వాటర్లో కనుక ఉదయం సాయంత్రము లైట్గా గోరెచ్చగా ఉన్న దాంట్లో తాగితే మీకు 10 నుంచి 15 రోజుల్లో ఛాతీలో నొప్పి అంటూ ఉండదు. అసలు ఆ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయి హార్ట్ బ్లాకేజెస్ కూడా కరిగిపోయిన మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అంటే జనరల్గా చాలా మంది వాడిన వాళ్ళు, ఇప్పుడు చాలా మంది చెప్తుంటాం, ఎవరైనా చేసుకోలేని పక్షంలో వాళ్ళకి ఆటోమేటిక్గా మా దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి పంపిస్తాం అనమాట. ఈ చాలా మంది ఏంటంటే అల్లం తెచ్చుకోవాలి, దంచి రసం తీయాలి, వెల్లుల్లి తీసుకోవాలి, ఆ నిమ్మకాయలు పెట్టి పిండుకోవాలి, రకరకాలుగా అంతా. ఇప్పుడు మనకు ఈ ఉరుగుల పరుగుల జీవితంలో మనం ఏది చేసుకోలేకపోతున్నాం. ఇంతకుముందు ఏంటంటే మన ఇంట్లో అన్ని తయారై మన బామ్మలు అమ్మమ్మలు చేసినాయి ఇవన్నీ. ఇంతకుముందు మన ఇంట్లో వాడినాయి. ఇప్పుడు ఇది తయారైన తర్వాత ఒక 30% డిడక్ట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే సమానంగా కానీ 50% కానీ తేనె కలుపుకోవాలి. స్వచ్ఛమైన తేనె కలుపుకొని కనుక ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు చాలు. అసలు హార్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా మంది ఛాతీలు నొప్పి వచ్చేటోళ్ళకు నేను ఒక బాటిల్ ఇస్తే 4-5 రోజులే తగ్గిపోయింది గురుగారు అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో అది మనకి చెస్ట్ లో వస్తున్నటువంటి పెయిన్ తెలియడం లేదు, గ్యాస్ట్రిక్ పెయిన్ తెలియడం లేదు. అన్ని రకాలుగా దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే అల్సర్ పోతుంది, ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ అనేది పోతుంది, ఫస్ట్ బ్లాకేజెస్ కొట్టేస్తుంది. ఏ బ్లాకేజ్ అయినా బ్లాకేజెస్ కరిగించే అంత దివ్య ఔషధం ఇది. మనం అన్ని ఇంట్లో దొరికేది, అల్లం దొరికేది, వెల్లుల్లి దొరికేది, నిమ్మరసం, నిమ్మకాయలు ప్రతిరోజు ఇప్పుడు వాడతాం. చికెన్ మటన్ లేని ఎవరు తింటారు? కంపల్సరీగా దాంట్లో పిండుకొని తింటారు కాబట్టి జనరల్గా మన ఇంట్లో వాడుకునే ఈ యాపిల్ సైడ్ వెనిగర్ ఒకటి తెచ్చుకోవాలి. ఈ 4 జస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట కష్టపడితే మనకు దివ్య ఔషధం తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సాధ్యమైనంత అసలు దేంట్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి కొంచెం హాఫ్ అన్ అవర్ కూడా కాదు, గంట ఉందా తెచ్చిన.
కొంచెం మంట పెంచు. చిన్నోడా కలుపుతూనే ఉండాలండి. అంటే మామూలుగా జనరల్గా ఒక 2 నిమిషాలకు ఒకసారి కలపచ్చు. ఓకే ఓకే. కంటిన్యూ అడగంటే ఏముండదు, అంత హీట్ ఏం కాదు. జనరల్గా ఇది లిక్విడ్ కాబట్టి అడగంటే ఏముండదు. టిక్గా అలా దగ్గరికి కొంచెం బాగా బాయిల్డ్ అయితే అడగంటే అవకాశాలు ఉంటాయి, కానీ అంత దాకా ఉండదు. జస్ట్ ఒక 25 to 25 మినిట్స్ అంతే. 25 మినిట్స్లో 30% డిడక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కూడా ఎవరో చెప్పరు ఇలాంటి సీక్రెట్స్, మనకైతే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది హార్ట్కి సంబంధించి హార్ట్ ప్రాబ్లంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళు మీరు స్వయంగా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు చేసుకునే టైం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ చూసి ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇంకేం కావాలన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకు అన్ని రకాల ఔషధాలు అయితే మూలికలు అయితే మనకి అయితే లభిస్తున్నాయి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఐటమ్స్. అంటే ఇది 30% డిడక్ట్ అయిన తర్వాత తేనె కలుపుకోవాలి. చల్లారినాక తేనె కలుపుకుంటే ఆటోమేటిక్గా